బైబిల్ బోధించేటటువంటి వ్యక్తులందరూ, పాస్టర్లందరూ, చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. మంచి పాయింట్ అడిగా ఉన్నాను. ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ మళ్ళీ అయిపోయిద్ది కానీ ఓకే, నేను నీకు తర్వాత ఒక పీడిఎఫ్ పంపిస్తా. నీకు దమ్ముంటే, వాళ్ళకు కాదు, నీకు దమ్ముంటే దాన్ని చదివేసి, ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్ళే చదవలేదు కానీ, ఆడవాళ్ళు కాదు మగోళ్ళే చదవలేరు. ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ ఈజ్ పరిశుద్ధం, బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్ తీసి పెట్టాం, వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు, లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో. నేను చదవలేను, నువ్వు కూడా చదవలేవు, ఎందుకంటే మనం మనుషులం, భారతీయులం కాబట్టి. నువ్వు కళ్ళతో చూడు, నువ్వు తర్వాత మాట్లాడు, ఆ తర్వాత పరిశుద్ధం మనం ఒప్పుకుందాం. ఇప్పుడు నువ్వు రామాయణంలో ఏదైనా పాయింట్లు నాకు ఇవ్వు, రోడ్డు మీద నడి రోడ్డు మీద చదువుతా, భగవద్గీతలో ఈ శ్లోకం చదవమంటే చదువుతా. వాళ్ళ బైబిల్లో నేను ఇచ్చే పాయింట్లు రోడ్డు మీద చదవను. మేము చాలామంది మతం మారిపోవడం రెడీగా ఉన్నాం. మరి వాళ్ళు రోడ్డు మీదనే అంటే మత ప్రచారం చేస్తూ రోడ్డు మీదనే తిరుగుతూ వాళ్ళు అంటే ఒక సౌండ్ పెట్టి యథేచ్ఛగా ప్రచారం చేస్తారు. ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధం లేకపోతే వాళ్ళు రోడ్లకి ప్రచారం చేయంత శక్తి వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది? పరిశుద్ధం అంటే మొత్తం పరిశుద్ధం అయి ఉండాలిగా. మేము అనేది అదే. ఇప్పుడు వాడిని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని చదవమని చెప్పండి పోనీ, మేమేం కాదంటలేగా. వాడి పరిశుద్ధం అన్నప్పుడు చదివేమని చెప్పండి. ఇప్పుడు మీ పక్కన రామాయణం ఉంది, ఆ పక్కన భగవద్గీత ఉంది, ఏ పేజీ అన్నా తీసి చదివేస్తాను ఇప్పుడే. నువ్వు సెలెక్ట్ చేసి ఇచ్చినా చదువుతా. మరి వాళ్ళ బుక్లోదే వాళ్ళని చదివించు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్తున్నారు, ఫిక్స్డ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. చిప్ అంటారు తెలుసా? చిప్ ఒక బాక్సులో చిప్ పెడతారు, అది పాడిందే పాడద్ది, దాంట్లో రికార్డ్ అయిందే అంతే. సేమ్ వీళ్ళు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్, వీళ్ళు కూడా ఫిక్స్డ్. అతను వచ్చను, అతను చచ్చను, అతను మన కొరకై రక్తము కార్చెను. ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్ ఏంటి తెలుసా? వరల్డ్ వైడ్ జోక్. చెప్పండి. ఒక వ్యక్తికి వివాహమై అతనికి 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఒక కుమారుడు పుడితే అతను 20 ఏళ్ళు పెరిగిన తర్వాత ఊళ్ళో అప్పులన్నీ చేసేస్తాడు. ఇది ఊహించి తండ్రి ముందే ఊళ్ళో వాళ్ళందరికీ అప్పు కట్టేస్తాడు. ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకేమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకు వివాహం అయ్యి నీకు కొడుకు పుట్టి 2024 2050 కల్లా వాడు నీ కొడుకు దొంగనా కొడుకు అయిపోయి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేసేసి నీకు చెడ్డ పేరు తెచ్చేస్తాడు అని ఊహించి నువ్వు ముందే అందరికీ ఏమంటే మా అబ్బాయి ఎలా పుడతాడు, పుట్టిన తర్వాత వాడు చెడిపోతాడు, అందరికీ అప్పులు చేస్తాడు, అందుకని ఊళ్ళో అందరికీ 15,000 20,000 డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను మనిషిని ఆమె హ్యూమన్ బీయింగ్, నేను చేయలేను ఆ పని. ఇప్పుడు ఇక్కడ కెమెరా తీస్తుండు కదా, ఈ పర్సన్ కూడా చేయలేడు, ఈ పర్సన్ కూడా చేయలేరు. బహుశా మీరు దైవ స్వరూపులు కావచ్చు, మీలాంటి వాళ్ళు చేస్తారు కావచ్చు అనుకుంటాను. ఏం చేయొచ్చు? అడ్వాన్స్డ్గా ఉండొచ్చు, అడ్వాన్స్డ్గా ఉండి థింక్ చేయొచ్చేమో అని నా ఆలోచన. కాదు నాయన, ఈ పోలికి దేనికి పోల్చానో నీకు అర్థం కాలేదు కదా. ఏ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అన్ననే చెప్పలేదు నేను. అదేంటి తెలుసా? అతను నీ కొరకై, నీ పాపం కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా. ఇప్పుడు నువ్వు పుట్టి తర్వాత పాపాలు చేస్తావు, అందుకని ముందే ఆయన చచ్చిపోయాడు. అది ఎలా సింక్ అవుతుంది? నువ్వు పుట్టకుండా ఉండు, వీడు పుట్టించడం ఎందుకు? నీ పేరేంటి? నా పేరు క్రాంతి. నిన్ను హూ ఆర్ యూ అంటే ఏమని చెప్తావు నాన్న? హ్యూమన్ బీయింగ్, అంతే కదా ఆన్సర్. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వెవరంటే నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్. రైట్. నేను అంటే సనాతన ధర్మం ప్రకారం అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్ళు పాపి అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కర్మ సిద్ధాంతం అని అంటారు. ఇంచుమించు 2 ఒకటే కదా. చిచ్చి నాన్న, కర్మ సిద్ధాంతంలో పుణ్యం పాపం 2 ఉన్నాయి నాన్న. నీకు చాయిస్ ఉంది. ఇప్పుడు అక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది, నువ్వు పూజ చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. నేను అసలు ఆ విగ్రహాన్ని పూజ చేయను, ఓం నమో నారాయణాయ మంత్రం ఒకటే చెప్తాను, లేదా మంత్రం కూడా చెప్పను, ఓం అని ఊరుకుంటాను. నీకు ఆప్షన్ ఉంది. అక్కడ ఆప్షన్ ఏం లేదు. నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి ఒక పాయింట్ చెప్తా.
నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. మార్కు 16:16. ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని, నేను నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, అల్లూరి నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, మీ తాత నమ్మలే, పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే. ఈ నమ్మనోళ్ళంతా నరకాని ఎంతెందుకు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడండి? ఓ 40-50 వేల పాటలు పాడి ఎన్ని హృదయాల్ని సంతోషపెట్టాడు ఆయన. ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది, పేరు లలిత. లలిత అంటే అమ్మవారి పేరు, అంటే మన వాళ్ళే. కానీ ఆ బైబిల్ ఎక్కడం వలన ఆవిడ ఆ టైంలో నేను అమ్మ మీరు ఇలాగా మరి బాలుగారు చనిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని అడిగా. మరి ఆయన మీ పార్టీ కాదు, ఎక్కడికి వెళ్తారని అడిగా. అంటే కొన్ని పాటలు మాయ కూడా పాడాడు కదా, సో కాబట్టి వెయిటింగ్ హాల్లో ఉంటాడని చెప్పింది. చూసా, మేము కూడా అలాగే నవ్వుకున్నాం. వెయిటింగ్ హాల్లో ఉంటారట. ఏంటో ఈ లాజిక్ ఏమన్నా ఉందా? లాజిక్ ఏమన్నా ఉంటే పోనీ మనం కూడా జాయిన్ అయిపోతాం, అదే చెప్పేది నేను. సరే, ఈ క్రైస్తవులకు సంబంధించిన అంశాలు కొంచెం సేపు పక్కన పెడదాం. నేను మళ్ళీ పూర్తి వివరంగా గురువుగారు చెప్పే ప్రయత్నము, నేను అడిగే ప్రయత్నం కూడా చేస్తా. ఈ క్వశ్చన్లు క్రైస్తవులకు సంబంధించిన క్వశ్చన్లు నేను మళ్ళీ అడుగుతాను. హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తాయి. కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నారు, చాలా మంచిగా చెప్తారు అన్నది మీరు నమ్ముతారా? ఎందుకు నమ్ముతాను? ప్రతి డాక్టరు పర్ఫెక్టా? ప్రతి యాక్టరు పర్ఫెక్టా? కదా నాన్న, కదా కాదు కదా. కాదంట. ప్రతి మెకానిక్ పర్ఫెక్ట్ కాదు, అలాగే ప్రతి జ్యోతిష్కుడు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం ఎన్ని చూడలేదు. మొన్న ఏదో తెలంగాణ ఎలక్షన్లో ఎవరో సీఎం అవుతారని ఎవరో చెప్పేశారు, అవలేదు కదా కదా. కాబట్టి వాళ్ళ ఏమంటారు స్థాయి, అందులో పెర్ఫెక్షను. జ్యోతిష్యం అనేది గొప్పదే, కానీ జ్యోతిష్యులు అనేవాళ్ళు అందరూ కాదు కదా. దాని మీద నిష్ఠ శ్రద్ధ ఉన్నవాళ్ళు అవుతారు. నువ్వు ఇప్పుడు మంచి తమ్మునేలు వేస్తావేమో దీన్ని.